అబ్బా టచ్ మీ. హలో, ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు. అసలు ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల్ని వాడుకుని వదిలేస్తారా? మేం కొంచెం డేర్ చేసి మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడితే రిజల్ట్ ఈ రేంజ్ లో ఉంటుంది. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు నువ్వే ప్రాబ్లం అని తెలిసింది. నేనా? సో ఆ ప్రాబ్లం ని నీ పేరు వాడి సాల్వ్ చేసుకున్నా. పేరు వాడుకోవడం ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీకే ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం? అందరూ ఇక్కడ నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. సడన్ గా నేను నిన్ను చీకొట్టి వెళ్ళిపోయాననుకో, పట్టపగలు నీ పరువు నిట్టు నిలువుగా పోద్ది. పాప ఎంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? తూ, అనవసరంగా సాంగ్ వేసుకున్నాను. ఇదిగో నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా, యూస్ చేసుకో. నా ఎగ్జిస్టింగ్ కోసం నేను నా బాయ్ ఫ్రెండ్ అని వాడుకున్నా. ఇప్పుడు నీ ఎగ్జిస్టింగ్ కోసం నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకో. బట్ ఫర్దర్ గా నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. ఇట్స్ అ కూల్ డీల్, ఓకేనా? డీలా? ఓకే, నువ్వు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు. ఏంటి? అదే ఈ డీల్కి ఓకే చెప్తున్నా. ఓకే చెప్పక నాట్ ఓకే చెప్పే ఛాన్స్ లేదు నీకు. క్రీజులో నిలబడ్డ ప్లేయర్స్ లాగా ఏం ఆడుకుంటున్నారే? ఉల్లిపాయ రేటు బాగా తగ్గిందని. అంతేగాని క్రికెట్ గురించి ఒక్క మాట మాట్లాడు. Gods must be crazy. Please close the door before entry. Remove the footwear. ఓకే డార్లింగ్, ఈవినింగ్ కలుసుకుని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్, సీ యూ. వీళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చెప్పాలో. ఇదిగో లోపల ఏం జరిగింది? ఆ అమ్మాయి నేను ఎవరు కాదు కదా. బాను నా లవరే, ఇది ఫిక్స్ అయిపోండి. టచ్ లో తేడా వచ్చింది. ఫిక్స్. Dog toka, don't strike. ఏంటి, నాకు ఇలాంటి నచ్చవు, వెళ్ళు. చెప్పా కదా. హలో, ఎక్స్ట్రాల్ చేయకు. టేక్ దిస్ మార్బుల్. బ్యూటీ పార్లర్లు బేరాలు లేవని వాచ్మెన్ డ్యూటీకి షిఫ్ట్ అయిపోయావా? షట్ అప్. ఓవర్ గా మాట్లాడుకు. వాచ్మెన్ కన్ఫ్యూజ్ అయి నీ బిల్ మాకిచ్చాడు. నా ఫ్రెండ్ ఏమో కంగారు పడి బిల్ కట్టేసింది. సో వాట్? మేం పే చేసిన మనీ ఇచ్చేస్తే వెళ్ళిపోతా. గారికి పడిన చిల్లు గురించి, కట్టిన బిల్లు గురించి నేను అస్సలు పట్టించుకోను తెలుసా. హలో, కొటేషన్లు కొట్టుకు, క్యాష్ కొట్టు. ఏంటి కొట్టేది? నిమ్మకాయ సోడా. కన్ఫ్యూజ్ అయింది ఆడు, కంగారు పడింది అది, ఆయాస్ పడుతుంది నువ్వు. నా దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు. బయలుదేరు బయలుదేరు. ఇడియట్, నువ్వు బాగుపడవురా. మాకు తెలుసులే, బయలుదేరు బయలుదేరు. బిల్లు కలిసి వచ్చింది, ఇంటికి వెలుగొచ్చింది, నా కళ్ళలోకి ఆనందం వచ్చింది. ఇదేంటి సడన్ గా డోర్ తీసుకుని ఎలా వచ్చింది? హలో, ఏం చేస్తున్నావు? ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. కనిపిస్తలే? కనిపిస్తుంది, కానీ నువ్వు నా ఫ్లాట్ లో ఎందుకు పెట్టుకుంటున్నావు? నేను కట్టిన కరెంటు బిల్ అడిగితే ఇవ్వనన్నావంట, అందుకే నీ పవర్ ని నా ఫోన్ కి యూజ్ చేసుకుంటున్నా. అమ్మని, దీని అతి తెలివితే అట్లా నా దగ్గర చూపించడానికి వచ్చినట్టుంది. చెప్తా దీని పని. ఇదిగో చూడు, నా ఫ్లాట్ లోకి వచ్చి 2 కాళ్ళతో నిలబడితే గంటకు 100 పేజీలు తెలుసా? ఒక్కాలతో నిలబడితే గంటకి 50, కూర్చుంటే 75, పడుకుంటే 5 పాతికలు. నీ ఇవేం లెక్కలరా? మీ లెక్కలు మీకుంటే మా లెక్కలు మాకుంటాయి కదా బుజ్జి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏముంది, చార్జర్ తీసుకుని వైరు మడిచి నోరు మూసుకుని ఎల్బో. నువ్వు పెద్ద ఎదవ్విరా. హే, హే, ఏంటి ఇది? వేణుగాడికి ఒక కొరియర్ వచ్చింది. కామ్గా కొట్టుకొచ్చేసా. ఎందుకే నీకు వాడి మీద అంత పగ? పగే నెక్ నుంచి నేల్ దాకా. ఈ అదితితో పెట్టుకుంటే అతి గతి 2 ఉండవని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు చూడు, ఆన్లైన్ లో అన్ని పర్చేస్ స్టార్ట్ చేస్తా. ముందు మేకప్ కిట్ కొంటా. హే,
వద్దు తప్పు. ఏ ఎందుకు? ఆ ఐటమ్స్ కరెక్ట్ కాదు. కాస్ట్లీ ఐటమ్స్ కొనాలి. నేను బుక్ చేస్తా, నువ్వు తప్పుకో. ఓకే. కాడి ఓ గాడ్, ఓటీపీ ఉంది కదా, మర్చిపోయాను. 1 minute. ఇదిగో ఇదెక్కడిది? ఆ వేణుగాడిదే. ఆ రూమ్కి వెళ్ళినప్పుడు కొట్టుకొచ్చేసాను. సూపర్. 42 మిస్డ్ కాల్స్. బాగానే ట్రై చేశాడు. ఇది వాడి అడ్రస్ ఎంటర్ చేస్తావేంటే? మనది కదా చేయాలి. వాడి కార్డ్తో మనం ఐటమ్స్ కొనుక్కుంటే చీటింగ్. అదే వాడికి పనికిరానివి కొని పంపిస్తే అక్కడ హార్ట్ స్ట్రోకింగ్. ఈ ఐటమ్స్ అన్ని వాడుకోలేక గిలగిలా కొట్టుకుంటాడు. సూపర్ కదా. సార్ కొరియర్. Yeah, you can do that. Actually, it's just a beginning. So, సార్ కొరియర్. ఇక్కడ సైన్ చేయండి. స్టిల్ కంటిన్యూస్. టిక్ ఫర్ టాటా. అయితే ఇది దీని పనే. హలో, అసలేంటి ప్రాబ్లం? పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు ఏంటి? చాలా హాట్ గా ఉన్నట్టున్నా కూల్ గా వాటర్ ఏమైనా తాగుతావా? టాపిక్ డైవర్ట్ చేయకు. వడగల వాళ్ళ పార్సల్స్ ఏంటి? సారీ అండి, యాజ్ యూజువల్ గా మళ్ళీ వాచ్మెన్ కన్ఫ్యూజ్ అయ్యి మీకొచ్చిన క్రెడిట్ కార్డ్ కవర్ మా ఫ్లాట్ లో ఇచ్చేశాడు. నా ఫ్రెండ్ ఏమో కార్డ్ ని బాగా గీకేసి ఐటమ్స్ అని ఒక రేంజ్ లో పర్చేస్ చేసింది. హ, నీ అంతలోనే తప్పు తెలుసుకుని అవన్నీ మీ అడ్రస్ కి డెలివరీ చేయించాం. రిఫండ్ చేసుకుంటారో రీసేల్ చేసుకుంటారో వాడేసుకుంటారో పారేసుకుంటారో ఓహో. మీ ఇష్టం. వన్ సెక్. ఓ బై ద బై, నిన్న నా ఫ్రెండ్ నీ ఫ్లాట్కి వచ్చినప్పుడు నీ ఫోన్ ని తన ఫోన్ అనుకుని పట్టుకొచ్చింది. టేక్ యూర్ ఫోన్. ఇది కూడా ఇదే చేసిందా? హలో, తనేం కావాలని చేయలేదు. బై మిస్టేక్. చాలు, ఇంక చాలు. నువ్వు వేసిన మేకప్ ఇంకా ఆపు. బాగా కాలినట్టుంది. ఎలా చల్లార్చుకుంటాడో పాపం.